తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైనటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వాళ్లకు సన్మానంతో పాటు ప్రతి నెల 25,000 పెన్షన్, ఒక్కొక్కరికి 25 లక్షల నగదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పద్మశ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మాకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మాకు వచ్చిన ఈ యొక్క పురస్కారం మన తెలుగు వారందరికీ వచ్చినట్లు వాళ్ళు భావించడం, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం. యువకుడైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా మంచిది అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు వచ్చారు. నాయకుడంటే రేవంత్ రెడ్డిలా ఉండాలి, నాయకుడంటే రేవంత్ రెడ్డిలా ఆలోచించాలి అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు వచ్చారు. యువకుడైనా సరే కానీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు రేవంత్ రెడ్డి గారు అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన మరికొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. కొందరు నాయకుల నోటికి అదుపే లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ చేసి ప్రజల అభివృద్ధిపై వాళ్ళ ఫోకస్ అనేది మర్చిపోతున్నారు అంటూ అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. రాబోయే ఎన్నికల్లో అలాంటి నాయకులకు ఓట్లు వేయకుండా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ప్రజలకు ఉంది అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఏపీలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పైనే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఎన్నికలను ఉద్దేశించే ఇలాంటి పిలుపు ఇచ్చారు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.